ఇంత ఉదయాన్నే బీచ్ తీసుకొచ్చేవారా? అసలే ఈరోజు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. స్వాతంత్రం కోసం. ఇవాళ ఊళ్ళో లేని స్వాతంత్రం బీచ్లో ఏముందో. ఒక్కసారి ఆ అలలను చూడరా, ఎంత ఎగసిపడినా నన్నేది ఆపలేదు అనే ధీమా అలల స్వాతంత్రం. ఆ బండల్ని చూడు, అలలు ఎంత ఎగసిపడినా మమ్మల్ని అంగుళం కూడా కదపలేవు అనే ధీమా ఆ రాళ్ళగుట్టల స్వాతంత్రం. పైన ఎగురుతున్న పక్షిని చూడు, ఏ చెట్టు మీద వాలినా ఏ పండు తిన్నా నన్నేది ఆపలేదు అనే ధీమా పక్షి స్వాతంత్రం. అలాంటి స్వాతంత్రం మనకుందా? మనుషులకి రాళ్ళతో పక్షులతో పోలికేంట్రా? మనిషిలా పుట్టాక నలుగురి కోసం బ్రతకాలి, సమాజానికి భయపడాలి, కుటుంబం కోసం కష్టపడాలి. నేను అదే చెప్తున్నాను రా. నిర్జీవమైన రాయికి నీటికి ఉన్న స్వాతంత్రం మనకెందుకు లేదు? బండలా ఉన్న రాయిని శిల్పంగా మారుస్తాం, మురికిగా ఉన్న నీటిని శుద్ధి చేస్తాం. ప్రతిదానికి స్వాతంత్రం కల్పించే మనకు ఇక్కడ స్వాతంత్రం లేదు. రేయ్, నీకు బుర్ర చెడిందా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పే స్వాతంత్రం గురించి ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేయాలా? ఎస్, చెయ్యాలరా. కామంతో కళ్ళు మూసుకుపోయి డబ్బు కోసం బంధాలనే వదిలేసి నేను బాగుంటే చాలు, పక్కోడు ఎలా పోయినా పర్లేదు అనే స్వార్థాన్ని వదిలి మనలో చచ్చిపోయిన మనిషి మళ్ళీ పుట్టడానికి యుద్ధం చేయాలి. హాలిడే పూట వర్క్ ఏంట్రా చిరాగ్గా? 5 minutesలో వస్తున్నావురా. నువ్వు చెప్పేవన్నీ మాటల్లో బాగున్నాయిరా, సినిమా డైలాగ్స్లా, కానీ బ్రతకడానికి పనికిరావు. ఎదగాలంటే ఒకరిని తొక్కాలి, నీ పని అవ్వాలంటే నోటు కొట్టాలి. ఎక్కువగా ఆవేశపడకు, సమాజం మారదు, నువ్వు మార్చలేవు. ఆవేశం కాదురా నాది, ఆవేదన. సగటు భారతీయ పౌరుడిగా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. ఎక్కడుందిరా గర్వం? నీ దేశాన్ని చూసి నువ్వు నిజంగా గర్వపడుతున్నావా? నీ దేశంలో జరిగే అరాచకాలను చూసి ఇంకా నీ దేశాన్ని ప్రేమిస్తున్నావా? నిజం చెప్పు. నాకొక విషయం చెప్పరా, ఈరోజు నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఏం చేసేవాడివి? ఏముందిరా, 8 కల్లా రెడీ అయ్యి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి మార్నింగ్ సినిమాకి వెళ్ళి ఈవినింగ్ మన ఫ్రెండ్స్తో సరదాగా క్రికెట్ ఆడేవాడిని. ఇలాంటి పబ్లిక్ హాలిడేస్కే కదరా మనం ఎంజాయ్ చేసేది. సరిగ్గా చెప్పావురా. ఒక్కసారి 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆగస్టు 15 చూడు. స్కూల్లో మన క్లాస్ని అందంగా డెకరేట్ చేసి 2-3 రోజుల ముందే 14 రాత్రి సరిగ్గా పడుకోకుండా ఎప్పుడు తెల్లవారుతుందా ఆడిన ఆటలకి, చేసిన డెకరేషన్స్కి బహుమతులు తీసుకొని ఇంటికొచ్చి అమ్మా నాన్నలకు చూపించి ఎంత ఆనందపడే వాళ్ళం రా. ఎంత స్వేచ్ఛగా నవ్వేవాళ్ళం, కల్మషం లేకుండా. అదిరా స్వాతంత్రం అంటే. అదే ఇప్పుడు తెల్ల సెట్ వేసామా, జెండాతో ఫోటో వాట్సాప్ ఇన్స్టాల్లో అప్లోడ్ చేసేసామా, అయిపోయింది. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగంరా ఈ స్వాతంత్రం. ఎంతోమంది గొప్ప వాళ్ళ రక్తపు ప్రతిబింబంరా ఈ స్వాతంత్రం. మీ సరదాల కోసం వచ్చే ఒక చిన్న సెలవులా దాన్ని తోసేయకండిరా. రేయ్, మనిద్దరం ఒకేలా బ్రతుకుతున్నాం, ఒకే సమాజంలో తిరుగుతున్నాం. నాకు తెలియని నువ్వు కోరే స్వాతంత్రం ఏంట్రా? కుల మత భేదాలు పోవాలి, ఆకలి అన్నవాడికి అన్నం దొరకాలి, ఆపదలో ఉన్నవాడికి సాయి అందాలి, డబ్బు మీద పిచ్చి పోవాలి, సాటి మనిషి మీద ప్రేమ కలగాలి, సామాన్యుడికి విద్యా వైద్యం ఉచితంగా అందాలి, పేదరికం పోవాలి, ఉద్యోగాలు రావాలి, మానవంగా లాగాలి, మానవత్వం పెరగాలి, ముఖ్యంగా మనిషి మనిషిగా బ్రతకాలి. ఇది నేను కలగంటున్న స్వాతంత్రం. భలే చెప్పావురా. నువ్వు చెప్పేవన్నీ డైరెక్టర్ శంకర్ గారి సినిమాలోనే జరుగుతాయి, రియాలిటీలోకి రారా. ఎప్పుడు చస్తామో తెలియదురా. ప్రతిరోజుని ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయడమేరా రియల్ ఇండిపెండెన్స్. ఆ ఇండిపెండెన్స్ నీకుందా? ఐ రిపీట్, నీకు స్వాతంత్రం ఉందా? ఉంది. ఏంటా స్వాతంత్రం? నచ్చింది తింటాం, నచ్చినట్టు ఉంటాం, మంచి జాబ్ చేస్తున్నాం, కావాల్సినవన్నీ కొనుక్కుంటాం, బ్రాండెడ్ బట్టలు, బైక్స్, వాట్ ఎవర్, ఎనీథింగ్. రే గూట్లే, అది స్వాతంత్రం కాదురా, లైఫ్ స్టైల్. నీ కోసం, నీ కుటుంబం కోసం కలకనడం కాదు, నీ దేశం కోసం, నీ రాష్ట్రం కోసం,
కనీసం నీ ఊరి కోసం కలకను. ఏనాడైనా ఓ అడుక్కున్న వాడికి ఓ 100 రూపాయలు దానం చేసావా? ఎంతసేపు నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, ఇది కాదురా. నా దేశంలో అందరూ చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, వ్యవసాయం బాగుండాలి, అన్ని రంగాల్లో నా దేశం పురోగతి సాధించాలి. ఇది స్వాతంత్రం అంటే. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఎగ్రీ అవ్వలేకపోతున్నాను రా. ఎలా అవ్వగలవురా? ఒక్కోసారి నా మాటలకి, నా ఆలోచనలకి నేనే అగ్రీ అవ్వలేను. ఎందుకంటే ఇవన్నీ జరగని పనులు కాబట్టి. మనం ఎంత దొంగన కొడుకులు అని తెలిస్తే ఆ మహానుభావులు మన కోసం స్వాతంత్రాన్ని తెచ్చేవారే కాదురా. అప్పుడు వాళ్ళ తెల్ల కాళ్ళ కింద నల్ల చెప్పుల్లో అరిగిపోయేవి మన బ్రతుకులు. వాళ్ళ ప్రాణాలను పునాదులుగా వేసి మనల్ని నిలబెట్టారురా. నీలా స్వాతంత్రం నాడు డబుల్ పేమెంట్ ఇస్తే డ్యూటీకి వెళ్ళిపోయే బ్యాచ్లు ఉన్నంత వరకు నేను పిచ్చోన్నే, నా ఆలోచనలు పిచ్చివే. సరేరా, ఇప్పుడు నువ్వు నేను మానంద మాత్రాన సిస్టమ్ మార్చలేవుగా. అవునరా, నువ్వు అన్నది నిజం. అన్యాయం నీ ఊరికొచ్చి నీ ఇంట్లో దూరాలి. మానభంగం నీ గడప దాటి నీ అక్క చెల్లి మీద జరగాలి. అప్పుడు ఈ సిస్టమ్ వ్యవస్థ మొత్తం మారుతుంది. అయినా మన దాకా వస్తేనే కానీ తెలియదు కదా నొప్పి. నాకు విషయం చెప్పరా, మొన్న మీ చెల్లికి చెన్నైలో జాబ్ వచ్చిందని చెప్పావు. నెలకు 1,00,000 రూపాయలు జీతం అని కూడా అన్నావు. ఎందుకు పంపలేదు? నీకు తెలుసు కదరా ఎలా పంపగలం. బయట సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో. 3 నెలల పసి కందుని, 3 ఏళ్ల పాపని, 30 ఏళ్ళ ఆడదాన్ని, ఆఖరికి ముసలిదాన్ని కూడా వదలలేదురా ఈ నా కొడుకులు. ఇవన్నీ తెలిసి కూడా మన ఇంటి ఆడపిల్లని అంత దూరం పంపించి గుండెల మీద చేసుకొని ఎలారా పడుకునేది. చూసావా ఇక్కడ నీకు నాకే కాదురా, ఎవ్వడికి స్వాతంత్రం లేదు. 20 ఏళ్ళు ఎంతో కష్టపడి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి అమ్మా నాన్నలకి పేరు తేవాలని ఎన్ని కలలుగానే ఉంటుందిరా ఆడబిడ్డ. మన ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తేనే ఆ ఇంటికి అరిష్టం అంటాం. అలాంటిది మనల్ని మోస్తున్న భూమాత, మనందరినీ కన్న భరతమాత కళ్ళ నుండి రక్తం కారుతుందిరా. తన బిడ్డల్ని తోడేలులా పీకు తింటుంటే అయ్యో నేనేమి చేయలేకపోతున్నానే అని ఘోష పెడుతుందిరా. మన కన్న తల్లిని ఏడిపిస్తూ ఎంజాయ్ ఎలా చేయగలుగుతున్నావురా? ఆడదంటే ఆదిశక్తిరా. చేతులెత్తి పూజించలే గాని అవే చేతులతో పాడు చేయకూడదు. దీన్ని ఎలా ఆపాలి? మనం ఏం చేయలేమా మరి? ఆనాడు సీతను అపహరించినందుకు లంకా దహనం, రావణ కాష్టం, ద్రౌపదిని అవమానించినందుకు కురుక్షేత్ర యుద్ధం, కౌరవ సంహారం జరిగిన ఈ హిందూ దేశంలో హిందుత్వాన్ని కాపాడాలి, సనాతనాన్ని ఉన్నత స్థానాల్లో నిలబెట్టుకోవాలి అని రొమ్ములు విరుచుకుంటూ, గొంతులు చించుకుంటూ, పట్టుదలతో పోరాటాలు చేస్తున్న ఈ హిందుత్వ నేల మీద ఒక ఆడదాన్ని అపహరించి మానాన్ని చెరచి కిరాతకంగా చంపేసిన ఈ అనాగరైన హిందూ దేశానికి తలంటూ ఉందా? కళ్ళంటూ ఉన్నాయా? హృదయం అనేది ఉందా? అసలు ప్రాణం అంటూ ఒకటి ఉందా? ఆనాడు సీతను రావణుడు ముట్టుకోలేదు, ద్రౌపదిని అపహరించి మానభంగం చేయలేదు. కానీ వారి మానానికి ప్రతీకగా పెద్ద బీభత్సమే జరిగింది. అదే ఇవాళ పై 2 జరిగాయి. ముచ్చటగా 3వది చంపడం కూడా జరిగింది. అయినా శిక్ష లేదు, న్యాయం జరగట్లేదు. న్యాయదేవతకి ఎప్పుడూ కళ్ళగంతలు కట్టుండే ఈ దేశంలో ఎలా న్యాయం జరుగుతుందని ఇంతలా పోరాటాలు, ప్రొటెస్టులు చేస్తున్నామో నాకు అర్థం కావటం లేదు. ప్రభుత్వం ఏం చేయట్లేదా మరి? ప్రభుత్వం చేతులకి కనిపించని గాజులు తొడుక్కొని అధికారంలో ఉంటూ న్యాయకత్వం, నాయకుడు అనే పదవులు వాడుకునే అచేతనులు ఉన్నంత వరకు ఆడది చీపురు పుల్లకు కూడా సాటి రాలేదు. హిందూ అనే పదానికి పాకులాడే మన జనాలు హిందూ అనే గుణానికి పాకులాడిన రోజున అసలైన హిందుత్వం పురుడు పోసుకొని అసలైన హిందువు పుట్టి అసలైన హిందుత్వం వెలుగుతుంది. నీ ఆలోచనలు బాగున్నారా, కానీ దీని అంతటిని ఎలా ఆపాలి? ఆడది పుట్టగానే ప్రభుత్వం ఉచితంగా ఆత్మరక్షణ విధిని అందించాలరా. అది ఏదైనా కానీ ఉచిత పథకాలను కాదు. తమ అంగీకారం లేకుండా
తమ ఒంటి మీద చెయ్యి వేయడానికే జడుసుకోవాలి నా కొడుకులు. అయినా ఆడపిల్ల పుట్టి పెరిగి పెద్ద మనిషి అయ్యేదాకా ఎవడూరుకుంటున్నాడు రా? పసి పాపలా ఉన్నప్పుడే మేదన పడి పీక్కు తింటున్నారు ఈ నా కొడుకులు. ఈ బాధ్యతను ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకోవాలరా. ఇలాంటి పని చేసిన నా కొడుకుల్ని పాయింట్ బ్లాక్లో గన్నపెట్టి తలకాయని పుచ్చకాయ పేల్చినట్టు పేల్చాలరా. అలా చేస్తే మళ్ళీ ఏ నా కొడుకుకి కూడా ఆడదాని మానాన్ని చెరచాలి అనే మాట కాదు, ఆ ఆలోచన వచ్చినా కూడా ప్యాంట్లో ఉచ్చ పడిపోవాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆడది సుఖంగా ఉంటే, ఆడది స్వేచ్ఛగా ఉంటే, ఆడదానికి స్వతంత్రం ఉంటే ఈ దేశానికి స్వతంత్రం ఉన్నట్టే. ఇలా చేస్తే నిజంగా స్వాతంత్రం వచ్చినట్టే, నువ్వు కలగన్న స్వాతంత్రం. జరుగుతుంది అన్న నమ్మకం లేదు, కానీ జరిగి తీరాలి. ఇక్కడ ఎవ్వడికి కూడా మానసిక స్వాతంత్రం లేదురా. ప్రతి ఒక్కడికి ఏదో ఒక పిచ్చి, పరిగెడుతూనే ఉంటారు. ఒకరిని తొక్కి ఇంకొకడు, ఆ తొక్కడం ఆపి అందరం కలిసి ఎదుగుదాం అన్న ఆలోచన వచ్చిన రోజున నిజమైన స్వాతంత్రం. అప్పటిదాకా మన స్వేచ్ఛ కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులకి